సంసిద్ధం చేయడానికి మధాంధకారుడు అహంకారుడు ఎవడున్నాడా అని చూస్తూ ఉన్నారు విరాట్ విశ్వబ్రహ్మ భగవానుడు. మరి ఆలోచన చేస్తుంటే ఆ రోజుల్లో ఎవరున్నారు? అటువంటి అహంకారి అయినటువంటి యొక్క వారెవరున్నారంటే త్రిపురాంతకమందు ధనజులు, త్రిపురాంతకమందు ధనజులు, 16 రంగదమ్ములు. వారు త్రిపురాంతకము అడవిల ప్రాంతములో ఉన్నారట రాక్షసులు. ఎంతమంది? 16 మంది అన్నదమ్ములు రాక్షసులు. 16 మంది. వాళ్ళ పేర్లు హంతకాసురుడును, హంతకాసురుడును, తారకాసురుడును, హంతకాసురుడును, తారకాసురుడును, వీరకరాసురుండు, వరరక్కసుండు, వరగజాసురుడును, భస్మాసురుడును, వరగజాసురుడును, భస్మాసురుండును, మధుకైటబాసురుడు, మహిషాసురుండు, మధుకైటబాసురుడు, మహిషాసురుండును, కరరక్కసుడు చాలా కఠినపరుడు, పంబరాసురుడును, బలికాలు వాసేనుడు, మర్మముల బెదిరించు మహముగ్గరాసురుడు, చండ కిరణతో తండకాసురుడు, జనందరాసురుడనంగ నలరుచుండే, నలరుచుండిరి 17 అవనిలోన అందరికి అగ్రజుండును అధిపుడైన హంసకాసురుడనేవాడు రాజసముడా. ఆ 16 మంది రాక్షసుల దాంట్లో పెద్దవాడు, అగ్రజుడు, అందరికీ అధిపుండైనటువంటి వాడు రౌంధాకాసురుడు. మరి రౌంధాకాసురుడు అంటే వాడి పేరే ఇంత దొడ్డుకున్నది. మరి వాడు మనిషి ఎట్టున్నాడు అనుకుంటున్నావా? ఆ రౌంధాకాసురుని రూపం ఎలా ఉందంటే పదారామడల పొడవు కలిగిన ప్రభుని రూపమయ్యా. చేతులు 3 ఆమడలు, పదంబులు పర్వతంబులయ్యా. ఆ రాక్షసుడు ఎలా ఉన్నాడంటే 16 ఆమడల పొడుగున్నాడట వాడు. వాని చెయ్యొక్కటి 3 ఆమడ. వాని పాదము కాలు తీసి పక్కకు పెడితే ఒక గుట్ట తీసి పక్కకు పెట్టేట్టు. అంతేకాదు ఇంకా ఎలా ఉన్నాడంటే తాళ వృక్షములు కోరిన నల్లని తల వెంట్రుకలయ్యా. శకట చక్రములు కోలిన కన్నులు శౌర్యుకు గలవయ్యా. వాడి ఒక్కొక్క వెంట్రుక తాటి చెట్టు దొడ్డు, తాటి చెట్టు పొడుగు. వాడు చిన్నగా కన్నులు తెరిస్తే బండి పయ్యల మాదిరిగా వాని కన్ను. అంతేకాదు వానికి తగిన ముదరముదంతము తటాకమందయ్యా. ఇక వాడు చిన్నగా నోరే తెరిచిండు అనుకో, మనం హుస్సేన్ సాగర్ పెట్టుకోరాదు చిన్నగా. వాని నోరు ఇటువంటి రూపు కలిగినటువంటి ఒక రాక్షసుడు, అంత దొడ్డు, అంత పొడుగున్నటువంటి వాడు ఆ త్రిపురాంతకమని ఆ గుట్టలో పడి తిరుగుతున్నాడట వాడు ఆ రౌంధాకాసురుడు. అట్లా తిరగంగా ఆవ్యాలటి రోజున వాడికి కొంత జ్ఞానం కుదిరింది. ఏమనుకుంటున్నాడప్పుడు వాడు? ఆ యొక్క రౌంధాకాసురుడు ఎందుకురా నేను ఇంత దొడ్డు, ఇంత పొడుగు మనిషినున్నా గాని నాకు తగినటువంటి పని లేదురా. తమ్ముడు జలంధర, అన్నయ్య నమో నమః. ఏమిటి అన్నయ్య? ఏమిటంటావేమిట్రా? మన రాక్షసుల దాంట్లో ఎవరైనా గాని ఆ దేవతలందరినీ గడగడ వణికిచ్చిర్రట. మరి మనమెందుకురా ఇంత దొడ్డు, ఇంత పొడుగు ఈ అరణ్యంలో పడి ఏడవడము? తమ్ముడు నేను ఇంత దొడ్డున్నా గాని నాకు తగినటువంటి పని లేదురా. అందుకని నాకు తగినటువంటి పని చేస్తా. ఏం చేస్తావన్నయ్యా? ఏమిటా? మన దాంట్లో ఎవరైనా అయితే ఒక్కరి గురించి చేసిండ్రు తపస్సు, లేదా 2 గురించి చేసిండ్రు తపస్సు.
కానీ నేనట్లా కాదు. త్రిమూర్తుల గూర్చి జపింతు, త్రిమూర్తుల గూర్చి జపింతు, వరంబుల సాధింతు. నేను ఆ త్రిమూర్తుల గురించి చేస్తారా తపస్సు? తమ్ముడు, త్రిమూర్తులు ఒకటేసారి రావాలి, నేను అడిగినటువంటి వరం ఇచ్చి పోవాలి, అటువంటి పని చేస్తా. అన్నయ్య, త్రిమూర్తులంటే తెలవదట్రా తమ్ముడు. త్రిమూర్తులంటే భోలా శంకరుడు, నారాయణమూర్తి, బ్రహ్మదేవుడు. తెలుసన్నయ్య త్రిమూర్తులంటే వాళ్ళని. కానీ ఆ త్రిమూర్తుల దాంట్లో ఆ నల్లటి వాడు ఉంటాడు చూడన్నయ్య, కాస్త జాగ్రత్త. నల్లటి వాడంటే నారాయణమూర్తి కదరా, వాడు మన వంశశత్రువు అన్న సంగతి నాకు తెలుసురా. తమ్ముడు, ఆ విష్ణుమూర్తి దగ్గర కూడా వరం తీసుకొని వస్తా. జాగ్రత్త. వదిన గగనోదరి జాగ్రత్త. తమ్ముళ్ళు మిగతా వాళ్ళంతా జాగ్రత్త. మంత్రి రక్తాక్ష ప్రభు చేయమంటారా దృష్టుల శిక్ష? వద్దురా, ఇప్పుడు ఆ పనొద్దు. ఇప్పుడు నీవిక్కడే ఉండు, నేను త్రిమూర్తులను తపస్సు చేసి నాకు తగినటువంటి వరము తీసుకొని వస్తా అని ఆ రంధాకాసుడు తన తమ్ముళ్లను అక్కడ వదిలిపెట్టి అక్కడి నుండి బయలుదేరి అమరావతి, వింధ్యగిరి, హిమగిరి అనేటువంటి పర్వతములం నట్ట నడిమధ్యానికి వెళ్ళిండు. అంత అరణ్య ప్రాంతము, నిర్మానుష్య ప్రదేశము. ఆ ప్రదేశానికి వెళ్ళినటువంటి యొక్క రంధాకాసుడు ఇసుకతోటి లింగము చేసి, ఇసుకతోటి లింగము చేసి, ఈశ్వరిని స్థాపన చేసి, పత్రముల పూజించే, వేసి కంటి దొరను తించే. రంధాకాసుడు ఇసుకతోటి ఒక లింగం చేసుకున్నాడు అక్కడ. ఆ లింగం చేసి అక్కడ స్నానం అనుష్ఠానం చేసుకొని బిల్వ పత్రములు తీసుకొచ్చి ఆ శివలింగం పైన పెట్టి తపస్సు కూర్చున్నాడు రంధాకాసుడు. ఎలా చేస్తున్నాడు మరి వాళ్ళ తపస్సు? ఆ యొక్క రంధాకాసురుని యొక్క తపస్సు సంఘవేష రారా, సంఘవేష రారా, శివరామ సోదర అంగజాలి రారా, సంఘవేష మంగళాంగ గంగధర సంగ రూప, సంఘవేష మంగళాంగ గంగధర సంగ రూప, సంగరార ఉంజకునకు లింగ వరములో సంఘవేష, సంఘవేష రారా, శివరామ సోదర అంగజాలి కుమారా, దివి సుందర వేష, దివి సుందర వేష, శ్రీ సంగవేష ఉదయగిరి వాస, దుటపడు నా ఉదయ బంధున ఒదిగిన మది కథను తీర్చవే, సతమలాత్మక నీదు నామము సలిపెదను రేయింబవల్లు, సంగవేష రారా, శివరామ సోదర అంగజాలి కుమారా, నీలకంఠర దేవా, రుద్రావరపురి కాలకలయుడు రావా, బాలలోచన నాదు మొదవిని చాలి చింతియు మేలు కూర్పనే, బాలసుందర లక్ష్మణాక్షుడు చాలా వేదను షణ్ముఖాత్మజ, సంగవేష రావా, శివరామ సోదర అంగజాలి కుమారా. ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం అజకమలాసనాయ నమః అని తపస్సు చేస్తున్నాడు రంధాకాసుడు. మరి ఎన్ని రోజులు చేసిండు తపస్సు? 10,000 వర్షములు దాపునా, 10,000 వర్షములు దాపునా, పంచాక్షరి దీక్ష బూనేనా. 10,000 సంవత్సరాలు చేసిండు ఆ రంధాకాసుడు తపస్సు. 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే అప్పుడు కైలాసములో శంకర పరమాత్ముడు చూచి, అవురా, చాలా సంవత్సరాలు గడిచిపోయినటువంటిది, నిజమైనటువంటి భక్తుడు దొరకక నేటికి ఎవడో ఒక భక్తుడు తపస్సు చేస్తున్నాడు అని ఆ శంకరుడు చాలా సంతోషించి నందికేశు నందు కూర్చోటి, నందికేశు నందు కూర్చోటి, నాగ
పూషు ధనజు గనుగొడి పోలిన వరమిచ్చదలేరా గొప్పవాడ బౌతవు పోరా. భోలాశంకరుడు నంది వాహనం పైన కూర్చుండి రౌందాకాసురం దగ్గరికి వచ్చాడు. వరే రౌందాకాసురా, లే బిడ్డ, సరి అయినటువంటి తపస్సు చేసినవు, నీ తపస్సుకు మెచ్చి దర్శనమిచ్చిన అడుగు, నీకు కావలసినటువంటి వరమేమిటో అడగరా అన్నాడు శంకర పరమాత్ముడు. అప్పుడు రౌందాకాసుడు చిన్నగా కన్నులు తెరిచి, శంకరా, అభయంకర, నీ ఒక్కడినే వచ్చినవా? నేను చేసినటువంటి తపస్సు నీ ఒక్కడి గురించి కాదు, త్రిమూర్తుల గురించి చేసిన తపస్సు. అందుకని హరి బ్రహ్మచేరిదనుగా అవంబున తపము నిలుపగా. అందుకని ఆ యొక్క నారాయణమూర్తి బ్రహ్మదేవుడు వారి దర్శనమయ్యేంత వరకు క్షణమాత్రమైన తపస్సాపేవాన్ని కాదు. ఓం నమో నారాయణాయ, ఓం అజకమలాసనాయ నమః అనునంతలో నారాయణమూర్తి దర్శనమిచ్చాడు, బ్రహ్మదేవుడు కూడా దర్శనమిచ్చాడు. ఆ రౌందాకాసురా, లే బిడ్డ, త్రిమూర్తులను దర్శనమిచ్చావు, ఇప్పుడు అడగగా నీకు కావలసినటువంటి వరము. అప్పుడు ఆ యొక్క రౌందాకాసుడు చిన్నగా కన్నులు తెరిచి, ఈశ్వర, విష్ణు, బ్రహ్మ వీళ్ళే అని సంతోషపడి శంకరుని దగ్గరికి వచ్చి, శంకర, అభయంకర, కరకంట, గంగాధర, అడిగినది లేదనుకుంటా ఇచ్చేవాడి అంటారు, భోలాశంకరుడు అంటారు. శంకర, మెచ్చినవా వరము? మెచ్చే కదా బిడ్డ వచ్చింది. నేను అడిగినటువంటి వరమిస్తావా? ఇచ్చటందుకే బిడ్డ వచ్చింది. అడుగు, నీకు కష్టానికి తగినటువంటి ఫలితం అడుగు, ఇస్తా. శంకర, నాకు కావలసినటువంటి వరము ఒక్కటే. ఏమిటది? 32 ఆయుధములచే పొగలుగకుండా వరము చే. ఇప్పటికీ ఈ ప్రపంచంలో మందిని చంపేటువంటివి 32 ఆయుధములు ఉన్నాయి. ఆ 32 ఆయుధముల దాంట్లో దేనితో కొట్టినా గాని నాకు చావే ఉండకూడదు. శభాష్, ఇచ్చిన బిడ్డ, ఇచ్చినవా వరము? ఇచ్చినరా. మెచ్చినవా భక్తి? మెచ్చే కదా బిడ్డ ఇచ్చింది. ఆ వెళ్ళు అని అక్కడి నుండి శంకరుని పంపించి వేసి, వరము గొనుచు రక్క చూడంతా, గొనుచు రక్క చూడంతా, అదుని కడకటి వింత. అక్కడి నుండి వరం తీసుకున్నటువంటి యొక్క రౌందాకాసుడు లెక్కైతే విష్ణుమూర్తి దగ్గరికి పోవాలి, కానీ విష్ణుమూర్తి దగ్గరికి పోతలేడు. అక్కడి నుండి విష్ణుమూర్తిని దాటి బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మదేవా నమో నమః, ఇంతవరకు శంకర పరమాత్ముడు నేను అడిగినటువంటి వరమిచ్చిండు, నీవు కూడా నేను అడిగినటువంటి వరం ఇవ్వాలి. ఇస్తా బిడ్డ, నాకంటే పెద్ద ఆయనే ఇయ్యంగలేంది, నాదో లెక్కన. అడుగు, నీకు ఏది కావాలంటే అది ఇచ్చుడే. బ్రహ్మదేవా, నాకు ఇంతవరకు శంకరుడు ఇచ్చినటువంటి వరముతోని ఎలాంటి యుద్ధము నా పైకి రాదు, ఎవరు కూడా ధైర్యం నా మీదకి చెయ్యరు యుద్ధానికి. కానీ ఎవరైనా యుద్ధం చేద్దురేమో, యుద్ధానికి వచ్చురేమో, అటువంటి యుద్ధము లోపట ఎవడైనా నా పైకి ఏదైనా బాణాసనమును సంధించితే, అటువంటి బాణము నా శరీరాన్ని కనుక గుచ్చుకుంటే, స్వామి నా రక్త బిందువ స్వామి, నా రక్త బిందువ స్వామి, ధరపై బడి ఉండేవి ఒక్కొక్క బిందువ కండి, ఒక్కొక్క బిందువ కండి, కొబ్బరి తెలిపేదానండి, వేల రాక్షస గరపు పుట్టగవర విడుము. స్వామి బ్రహ్మదేవ, అటువంటి యుద్ధము లోపల ఎవడైనా బాణంతో నన్ను గనక గాయపరిచితే, నా శరీరంలో నుండి ఒక్క రక్తపు చుక్క గనక కింద పడితే, ఒక్క చుక్కలో నుండి 1,000 మంది రాక్షసులు పుట్టాలి. అంతా నాటువంటి వారే, అంతా రౌందాకాసురుడే పుట్టాలి. వారే తిరగబడి యుద్ధం చేయాలి. అటువంటి వరము, ఒక్క రక్తపు చుక్కలో నుండి 1,000 మంది రాక్షసులు పుట్టేటువంటి యొక్క వరము శభాష్, ఇచ్చిన బిడ్డ.
ఇచ్చినవా వరము? ఇచ్చినరా? మెచ్చినవా భక్తి? మెచ్చే కదా బిడ్డ ఇచ్చింది. ఆ వెళ్ళు అని అక్కడి నుండి ఆ యొక్క రౌంధాకాసురుడు వరము గొనుచు రక్కసుడంతా చేరెను శ్రీకాంతుని చెంత. అక్కడి నుండి వరం తీసుకున్నటువంటి ఆ యొక్క రౌంధాకాసురుడు చిన్నగా అప్పుడు నారాయణమూర్తి దగ్గరికి వెళ్తున్నాడు. ఓం అక్రూర వరద మాధవ చక్రాయుధ ఖడ్గపాణి శౌరి ముకుంద అచ్యుత గోవర్ధన గిరిధర పుండరీక పురుషోత్తమ. ఇంకా 4 ముచ్చట్లు ఎక్కువ పొగుడుకుంటా పోతున్నాడు. అంటే నారాయణమూర్తి ఏమంటున్నాడు? ఆ శాంతి విద్య ఏం పొగుడుతావుగా, నీ సంగతి నాకెరికే, నా సంగతి నీకెరికే. దా వచ్చిన సంగతి ఎంతో చూద్దాం దాయిగా. ఏం బిడ్డ ఏమో వచ్చినావు అడిగిండు నారాయణమూర్తి. నాయనా నారాయణమూర్తి, ఏమో వచ్చినవంటావు, నేను వరము కొరకు తపస్సు చేసిన. అవును కదా, నేను వరమియ్యాలేమో. సరే వరము కావాలంటావా ఇప్పుడు? ఇదేనయ్యా నేను అడుగుడు. ఇంతవరకు శంకరుడు నేను అడిగినటువంటి వరం ఇచ్చిండు, బ్రహ్మదేవుడు నేను అడిగిన వరం ఇచ్చిండు, నీవు కూడా నేను అడిగిన వరం ఇవ్వాలి. ఇగో రౌందాకాసురా, వీళ్ళు ఇచ్చిండ్రు వాళ్ళు ఇచ్చిండ్రు గదంతా చెప్పకు. ఇస్తారయ్యా ఉన్నోళ్ళ ముచ్చట. శంకరుడు ఏందనుకున్నావు, బ్రహ్మదేవుడు ఏందనుకున్నావు? బ్రహ్మదేవుడు లేని కొత్తగా పుట్టిస్తాడు. శంకరుడు ఆయన చూస్తేందుకు బూడిద ఉంటది కానీ ఆ బూడిదలకి ఏదంటే అది తీసిస్తాడు. వాళ్ళు సామాన్యులు గారు. అండ్లదల్లా మా దేవతల దాంట్లో లేరు అంటే నేనే గరీబ్ గాని. జర చూడు, అందరిని అడిగినట్టు నన్ను అడగకు. ఇగో రౌందాకాసురా, సరే నువ్వు అడుగేదేదో అడుగు. నువ్వు అడిగిన తర్వాత నా దగ్గర ఉన్నదనుకో ఇచ్చుడే, ఇక లేదనుకో లేదంట. కానీ నీ అడిగే క్వశ్చన్, నీ అడిగే వరము అదేందో ముందు అడుగు. నారాయణమూర్తి, నాకు కావలసినటువంటి వరము ఈ ధర మీద సూర్యచంద్రాదులున్నంత వరకు, ఈశ్వర విష్ణు బ్రహ్మలు త్రిమూర్తులున్నంత వరకు పరమాత్మ లక్ష్మీ మాధవ, పరమాత్మ లక్ష్మీ మాధవ శరణంటిని నీకు నేను చేతులు మోర్చి ధరయున్నంతటి వరకును కరుణాకర మరణమున మరణంబు ధరవలదు నిజంబు. నారాయణమూర్తి, ఎల్లప్పటికీ నాకు చావే ఉండకూడదు. గా వరమియ్యి. ఇదే విద్య, మీతో వచ్చిన కష్టమే గిది. ఏమన్నా అంటే నారాయణమూర్తి మంచోడు కాదంటారు. ఎప్పటికీ సావు లేకుండా వరం కావాలంటే గసుంటి వరం నాకే లేదు గతి. నేనే సచ్చుకుంటా పుట్టుకుంటా 10 అవతారాలు ఎత్తుకుంటూ వస్తున్నా. రేపో మాపో ఇంకో అవతారం ఎత్తాలి. తనకు లేని దాన ధర్మం ఉంటాదిరా. అబద్ధాలు వచ్చాడు బిడ్డ, ఆశపడకు. అటువంటి వరం నా దగ్గర దొరకదు. చూడు, ఇగో రాకపోతే నీ దయాను. ఇక నా దగ్గర ఏమున్నదో నీకేమిస్తాను అను. నీ దయాను అనరా, నీ దయాను. నారాయణమూర్తి వాడిని దయా అనిపించేదాకా నోద్దు అనుకున్నాడు. అనరా నీ దయాను. ఈ రౌందాకాసుడు అనుకున్నాడు. వారి వీడు సామాన్యంగా ఇచ్చేటట్టు లేడు, కానీ ఇచ్చిపెట్టాడు. ఏదో కూడా తీసుకున్నాడు కావాలి. ఏమయ్యా ఓ నారాయణమూర్తి, సరే కాంతి నీ దయ ఉందో ఈ శబాష్ అట్లా మాట్లాడు. ఇప్పుడు నా దయ ఇంకా ఉగా ఏం పుడుతుందో. ఒరే రౌందాకాసుడా, ప్రపంచంలో పుట్టినటువంటి వాడు చావక తప్పదు. ప్రతి ఒక్కరికి చావున్నది. కానీ సచ్చిన తరువాతర నీవు సప్త గడియలకు బ్రతికెదవు. సచ్చినంగా 7 గడియలకు నువ్వు మళ్ళా బతుకుతావు పో బిడ్డ. అరే నారాయణమూర్తి, నాకు చావు శబ్దం వద్దంటే నువ్వు చావు శబ్దం పెడతావట్రా?
నిన్ను నీ వైకుంఠాన్ని తీసుకుపోయి పాల సముద్రంలో కలుపుతా. దా, నా వైకుంఠం ఏడుందో నీకు ఎరుకుందో లేదు, నేను ఇప్పుడు ఆడికే పోతున్నా. ఇగో పాల సముద్రంలో కాకపోతే అడుక్కు తీసుకుపోయి జరగడుగు. నా దగ్గర ఉన్నది గది, నీకు ఇచ్చిన ఇష్టం ఉంటుంది తీసుకో, లేకపోతే నాకు ఇచ్చేయి. వాడికి తీసుకునే అర్హతనే కానీ ఇచ్చే అర్హత లేదు. అప్పుడు ఆ యొక్క రుంధాకాసుడు నిలబడిపోయాడు, నారాయణమూర్తి అదృశ్యమైపోయాడు. అప్పుడు అక్కడ నుండి రుంధాకాసుడు వరముగొను చూరక్క చూడంట, వరముగొను చూరక్క చూడంట, చీరును తన తమ్ముల చెంత. అక్కడ నుండి 3 వరములు తీసుకున్నటువంటి రుంధాకాసుడు యథావిధిగా తమ్ముళ్ళను కలిగి వెళ్ళాడు. తమ్ముడు, ఓయ్ నాయక, ఓయ్ నాయక, రాక్షసులైరి, అడవిలో ఉన్నోళ్ళైరి వాళ్ళు, ఓయ్ నాయక, ఓయ్ నాయక. ఎవర్రా మీకు మాట్లాడి చెప్పింది? ఏమిట్రా ఈ మాట? ఎవట్రా మనల్ని ఈ గుట్టల్లో, ఈ పర్వతాల్లో, ఈ అరణ్యంలో ఉందామన్నది? ఏమిట్రా మనకు తక్కువ? తమ్ముడు, 32 ఆయుధముల చేత చావు లేకుండా శంకరుని చేత వరము, నా శరీరంలో నుండి ఒక్క రక్తపు చుక్క గనక కింద పడితే పడదురా. ఒకవేళ పడునేమో, ఒక్క రక్తపు చుక్క గనక కింద పడితే ఒక్క చుక్కలో నుండి 1,000 మంది రాక్షసులు పుట్టేటట్టు బ్రహ్మ చేత వరము. ఒకవేళ తప్పిసారి ఏదైనా పన్నాగముతోని ఈ దేవతలు నన్ను వంచి గనక చంపుడు రాదురా మన జోలికి, చావనేది మన జోలికి రాదు. ఒకవేళ వచ్చుడేమో, వచ్చి 7 దచ్చుడేమో, అట్లా గనక చస్తే 7 గడియలకు మళ్ళీ బ్రతికేటట్టు నారాయణమూర్తి చేత వరము. ఇన్ని వరములు మనకుండగా ఎవర్రయ్యి అడవిలో ఉండమన్నది? నడవండి, ఎక్కడైనా కోట నిర్మాణం చేద్దాం, నడవండి అని ఆ రుంధాకాసుడు తన సైన్యాన్నంతా, తన తమ్ములనంతా తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు మరి? నాగార్జునగిరికి చేరాడు. నాగార్జునగిరికి చేరాడు. నందికొండ ఎనియటి పురము, అది నందికొండ పట్టణము. ఇప్పుడు మనం నాగార్జున సాగర్ అంటున్నాము. అదంతా అరణ్య ప్రాంతము. ఈ రుంధాకాసుడు ఆ అరణ్యాన్నంతా గుర్తించి అక్కడికి పంచబ్రహ్మలను, విశ్వబ్రాహ్మణులందరినీ పిలిపించి కోటగట్టుడని సెలవిచ్చే పంచబ్రహ్మల పిలిపించే. ఆ పంచబ్రహ్మలతోని నాకు బ్రహ్మాండమైనటువంటి కోట నిర్మాణం కావాలన్నాడు రుంధాకాసుడు. అప్పుడు ఆ యొక్క విశ్వబ్రాహ్మణంతా సింహద్వారం, బహిరద్వారం, కుంభద్వారం, మకరద్వారం అలాంటి ద్వారాలు పెట్టుకుంటూ కోట నిర్మాణం చేస్తున్నారు. ఆ కోట నిర్మాణం అవుతుంటే రుంధాకాసుడు అన్నాడు, ఏమన్నా విశ్వబ్రాహ్మణారా, ఇదిగో ఈ సింహద్వారం, కుంభద్వారం దాటిన తర్వాత ఇక్కడ ఒక పని చేయాలి మీరు. ఏమిటి? ఈ 2 ద్వారములు దాటిన తర్వాత ఉక్కు స్తంభమునెత్తండి, ఉగ్రమైన బిరుదు రాయుడి. ఈ 2 ద్వారములు దాటిన తర్వాత ఇక్కడ ఒక ఉక్కు స్తంభం నిలబెట్టండి. ఆ స్తంభం పైన ఈ రుంధాకాసుని యొక్క భవత్ ప్రతాపం రాసి పెట్టండి. ఏమని? 3 లోకముల యందు 3 లోకముల యందు ఈ రుంధాకాసునితోని పోట్లాడి గెలిచే వీరుడు లేడు లేడు లేడు, ఇక పుట్టబోడు. రాయండి మీరు. అప్పుడు ఆ విశ్వబ్రాహ్మణులు అనుకున్నారు, అవురా వీడికెంత అహం, కానీ ఏమైనా అనగలుగుతామా? మన వల్ల కాదు. మరెట్లా? పాప ఫలము బండగబరెరా, ఫలము బండగబరెరా, పరమాత్ముడు గాంచగబరెరా. వీని పాపం పండినాడు ఆ పరమాత్ముడే చూసుకుంటాడు. ఇప్పుడు కాదని మనం అనలేము అని ఆ విశ్వబ్రాహ్మణులు అక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి ఉక్కు స్తంభాన్ని నిలబెట్టి దానిపైన చక్కెర అనేటువంటి చక్కెరలా చెక్కి వారి యొక్క ప్రతాపము ఆ స్తంభం మీద చెక్కించారు. సింహాసనము, కిరీటము, కత్తి, ఖడ్గము, ఢాలు అన్ని సంసిద్ధం చేశారు. అప్పుడు ఆ రుంధాకాసుడు సింహాసనం పైన కూర్చుండి ఆ కోట నిర్మాణం చేసినటువంటి విశ్వబ్రాహ్మణులందరికీ సంతృప్తి పడే విధంగా కట్నములు, కానుకలు, వస్త్రములు అన్ని సమర్పించుకొని వారి చేత ఆశీర్వచనం తీసుకొని సింహాసనం పైన కూర్చుండిపోయాడు రుంధాకాసుడు. ఉన్నటువంటి రాక్షసులంతా జయ రుంధకాసుర చక్రవర్తికి, జయ రుంధకాసుర చక్రవర్తికి జయ జయ ధ్వానాలు చేస్తున్నారు.
ఆ యొక్క రుంధాకాసుడు నందికొండపురి పట్టణము లోపల సింహాసనం పైన ఆసీనుడై కూర్చున్నాడు. ఇలా నడుస్తుంది రుంధాకాసుని యొక్క పరిపాలన.